బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. 4 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండబోతున్నారు ఆయన. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ భేటీ కావడం, భేటీకి సంబంధించి భేటీ జరిగే అవకాశం ఉందంటూ జరుగుతున్న చర్చ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు సంబంధించి అమిత్ షాతో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది గవర్నర్. పీసీ యాక్ట్ 17A కింద కేటీఆర్ను విచారించేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ ఇప్పటికీ గవర్నర్ను కోరింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్ అభిప్రాయం కోరనున్నారు గవర్నర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. 4 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండబోతున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ భేటీకి సంబంధించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నట్టుగా చర్చ జరుగుతోంది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు సంబంధించి అమిత్ షాతో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది గవర్నర్. పీసీ యాక్ట్ 17A కింద మాజీ మంత్రి కేటీఆర్ను విచారించేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఇప్పటికే గవర్నర్ను కోరారు ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోబోతున్నారు గవర్నర్. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, గవర్నర్ ఇటు ఢిల్లీ వెళ్ళడం వెనకాల ఇదొక కారణమే ఉందా? దాదాపుగా ఎన్ని రోజుల్లోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఆయన టూర్కి ఇన్ఫాక్ట్ ఆయన ఇటు కేంద్ర హోంమంత్రితో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఏసీబీ గవర్నర్ కు లేఖ రాసింది, డీటెయిల్స్ పంపింది, పర్మిషన్ కోరింది విచారణ చేయడానికి. పీసీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి సంబంధించి 17A ప్రకారం ఒక ప్రజాప్రతినిధి పూర్తి స్థాయిలో విచారించాలన్నా, అదుపులోకి తీసుకోవాలన్నా, అరెస్ట్ చేయాలన్నా ఈ యాక్ట్ ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇది ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకోలేనటువంటి సిచ్యువేషన్, ల్యాండ్ ఆర్డర్ లో హోంమంత్రి కూడా నిర్ణయం తీసుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కేవలం ప్రజాప్రతినిధులకే కాదు, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో హైయర్ అఫీషియల్స్ పనిచేసేటువంటి వారి అరెస్ట్ విషయంలో కూడా వారిని విచారణ చేయాలంటే అనుమతి తప్పనిసరి. గవర్నర్ దీనిపైన సవరణ జరిగింది. 1988 చట్టం దీనికి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రభుత్వం లేవనెత్తుతా ఉంది. ఫార్ములా 1E రేస్ కి సంబంధించిన విషయంలో 55 కోట్ల నిధులను ఎక్కడ అనుమతి లేకుండా విడుదల చేశారు. ఆ డబ్బు మొత్తం కూడా విదేశీ మారక ద్రవ్య రూపంలో ఆ విదేశీ కంపెనీ చెల్లింపులు చేశారు. దాని నుంచి ఇంకా కొన్ని సోషల్ మీడియా ఖాతాలోకి మళ్ళాయి అనేటువంటి ఆరోపణలను చేస్తా ఉంది. దీనిపైన ఏసీబీ విచారణ చేస్తా ఉంది. నిజంగా ఏసీబీ కనుక కేటీఆర్ ను పిలవాలన్నా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి విచారణకు పిలవాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అయినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రిని నియామకం సందర్భంగా సిఎల్పి నాయకుడిగా ఎన్నుకోబడ్డ తర్వాత కూడా ప్రమాణ స్వీకారం చేయించింది గవర్నరే. గవర్నర్కే పూర్వ హక్కులు ఉంటాయి. గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ లేఖ ఇచ్చి 14 రోజులు గడిచిపోయింది, 15 రోజులు గడిచిపోయింది. సో గవర్నర్ దీనిపైన నిర్ణయం తీసుకోవడానికి 3 నెలల సమయం ఉంటుంది. పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇదే చర్చ జరుగుతా ఉంది. కేటీఆర్ అరెస్ట్ కానున్నారు అనేటువంటి అంశం పైన డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా నిన్న ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ అంశం పైన గవర్నర్ నిర్ణయం పైన అడ్డుకునేటువంటి విధంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, విచారణ జరగకుండా, అరెస్ట్ జరగకుండా ఢిల్లీ వచ్చారు. సృజన్ రెడ్డి పేరు చెప్పి ఏదైతే అమృత్ టెండర్లలో అవకతవకలు జరిగాయి అనేటువంటిది ఆ పేరు మీద ఢిల్లీకి వచ్చి ఢిల్లీ పెద్దలతో సైద్యం కుదుర్చుకుంటున్నారు. కేటీఆర్ అరెస్ట్ కాకుండా, విచారణ జరగకుండా అనేటువంటి చెప్తా ఉన్నారు. దాంట్లో డెవలప్మెంట్ గా నిన్న రాత్రే చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ రోజు కేటీఆర్ వచ్చారు, గవర్నర్ కూడా రాబోతా ఉన్నారు ఢిల్లీకి అనేటువంటి స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి అక్కడ చేశారు. అందులో భాగంగానే జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి విషయంలో కాస్త చర్చ కొనసాగుతోంది. ఆయన అమిత్ షాతో భేటీ కానున్నారు. ఫార్ములా 1E రేస్ కు సంబంధించి పీసీ యాక్ట్ 17A ప్రకారం కేటీఆర్ ని విచారణకు పిలవాలా వద్దా అనేటువంటి అంశాన్ని హోంశాఖ సంబంధించినటువంటి ఎప్పుడు భేటీ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజే భేటీ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే 2-3 రోజుల్లో భేటీ అయ్యే అవకాశం ఉందా? ఆ భేటీ తర్వాత అరెస్టుకు రంగం సిద్ధం కావచ్చా, లేకపోతే అక్కడి నుంచి అంటే గవర్నర్ తిరిగి మళ్ళీ తెలంగాణకు వచ్చిన తర్వాత ఆయన పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందా? ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ తెలంగాణకు తిరిగి వచ్చిన తర్వాతనే అఫీషియల్ గా ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి లేకొచ్చిందో అనుమతి కోసం ఆ డిపార్ట్మెంట్ కి అధికారిక సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా గవర్నర్లు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారితో సంప్రదింపులు చేస్తూ ఉంటారు. ప్రధానితో గాని, హోంశాఖ మంత్రితో కానీ రెగ్యులర్ గా సంప్రదింపులు చేస్తూ ఉంటారు. కానీ కేటీఆర్ వెళ్ళిన తర్వాత గవర్నర్ వెళ్ళడము, తర్వాత రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి ప్రచారం కేటీఆర్ అరెస్ట్ కానున్నటువంటి అంశం పైన ఆయన ఢిల్లీ వెళ్ళడంతో ప్రస్తుతం దీనిపైన ఎక్కువగా
చర్చ కొనసాగుతుంది. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన కామెంట్ చేస్తాడు నిన్న ఢిల్లీ నుంచి. కాబట్టి కాస్త ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. నిజంగా కేంద్రం గనక అనుమతిస్తే 17A యాక్ట్ ప్రకారం కేటీఆర్ ని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 17A కింద విచారించి నోటీస్ ఇస్తారు. ఫస్ట్ విచారణకు తీసుకుంటారు. విచారణలో ఆయన సంతృప్తికరంగా ఆన్సర్ చెప్పకపోయినా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారం ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, రిమాండ్ పంపించే అవకాశం ఉంటుంది. సచిన్, యాక్చువల్ గా మనం చూసాం స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కేసులో ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే కేసులో అరెస్ట్ చేశారు. దాదాపు 2 నెలల నుంచి 3 నెలలు జైల్లో ఉన్నారు అప్పుడు ఆ టైంలో. సో దాదాపు బెయిల్ కూడా 2 నెలల నుంచి 3 నెలలు పట్టేటువంటి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే ఒక 7 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే సభ్యత్వం కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది. అంటే దీంట్లో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు ఫ్యూచర్ లో. కానీ సో ఇవన్నీ ఈ సెక్షన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ 17A యాక్ట్ ప్రకారం. సో సేమ్ అదే సెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తే కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదు అనేటువంటిది కొంతమంది న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటున్నారు. ఇటు మంత్రులు కానీ ఇటు ముఖ్యమంత్రి నోటి వెంట కూడా అదే మాటలు వస్తున్నాయి. కేటీఆర్ కూడా ఈ రోజు మళ్ళీ మీడియా సమావేశాల్లో అదే చెప్పాను, ఏం చేసుకుంటారో చేసుకొని జైలుకు పంపాలనుకుంటే పంపండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఫార్ములా 1 రేస్ కి సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ అరెస్ట్ ఉండనుంది అనేటువంటిది కాస్త చర్చ జరుగుతోంది. కాకపోతే కేంద్రం నిర్ణయం, గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. రైట్ మధు. సో మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీకి వెళ్లారు. 4 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండబోతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు సంబంధించి అమిత్ షాతో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. గవర్నర్ పీసీ యాక్ట్ 17A కింద కేటీఆర్ను విచారించేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఇప్పటికే గవర్నర్ను కోరింది ప్రభుత్వం. అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోబోతున్నారు గవర్నర్. ఆ తర్వాత తుది అంటే ఫైనల్ కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, ఆ తర్వాత ప్రభుత్వానికి పర్మిషన్ వచ్చిన తర్వాత ఎప్పుడు అరెస్టు చేయబోతున్నట్టు ఈ విధమైన చర్చ అయితే మాత్రం తెలంగాణలో జోరందుకుంది.